హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీ నగరం మహాదేవుని త్రిశూలంపై నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందులో ముఖ్యంగా అక్కడ వెలిసిన పవిత్రమైన ఘాట్ల గురించి తెలుసుకొని తీరాలి. మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ ఈ ఘాట్ల విశేషాలు తెలుసుకోండి. వారణాసి నగరంలో ఉన్న ముఖ్యమైన ఘాట్లలో మొదటిది మణికర్ణికా ఘాట్. మరణించిన వ్యక్తులకు ఇక్కడ దహన సంస్కారాలు జరిపితే వారికిక మరుజన్మ ఉండదని నమ్ముతారు. అంతేకాదు, పూర్వజన్మ కర్మల నుంచి కూడా వారి ఆత్మ విముక్తి పొందుతుందంటారు. పార్వతీదేవి చెవిపోగు ఇక్కడ పడిందని పురాణాలు చెప్తున్నాయి. జనన మరణాల కాలచక్రాన్ని ప్రతిబింబించేలా నిరంతరం ఇక్కడ చితిమంటలు మండుతూనే ఉంటాయి. రెండవది దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసిన కారణంగా దీనికి ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. గంగా హారతికి ఈ ఘాట్ ప్రత్యేకం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ కమనీయ హారతిని చూసేందుకు వస్తుంటారు. ఇక మూడవది పంచగంగా ఘాట్. గంగా, యమున, సరస్వతి, కిరణ, దుతప్ప వంటి 5 నదుల సంగమమే ఈ ఘాట్. పురాతన విష్ణు ఆలయ అవశేషాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ నదీ సంగమం ప్రపంచంలోనే ఎంతో అరుదైనదిగా చెప్తుంటారు. ఇక 4వ ముఖ్యమైన ఘాట్ హరిశ్చంద్ర ఘాట్. నీతి నిజాయితీలకు పెట్టింది పేరైన రాజు సత్య హరిశ్చంద్రుని పేరు మీద దీనికి నామకరణం చేశారు. పురాణాల ప్రకారం ఆయనే స్వయంగా ఇక్కడ దహన సంస్కారిగా పనిచేశాడట. ఇక్కడ నిత్యం మండే మంటలు జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే సత్యాన్ని గుర్తు చేస్తుంటాయి. ఇక 5వ ఘాట్ కేదార్నాథ్ ఘాట్. కేదార్నాథ్ ఘాట్ రూపంలో సాక్షాత్తు శివుడే ఇక్కడ కొలువై ఉంటాడని భక్తులు నమ్ముతారు. అందుకే దీనిని ఆ పరమశివునికిదే అంకితమిచ్చారు. దక్షిణాది నుంచి వచ్చే భక్తులకు ఈ ఘాట్ స్వాగతిస్తుంది. ఇక్కడుండే రాతి మెట్లు వివిధ రంగుల్లో ప్రకాశిస్తుంటాయి. దీనిని అత్యంత ప్రశాంతమైన దేవాలయాల్లో ప్రదేశాల్లో ఒకటిగా చెప్తారు. ఇక 6వది అతి ముఖ్యమైన ఘాట్ అస్సీ ఘాట్. రాక్షసులను సంహరించిన తర్వాత శివుడు తన కత్తిని ఈ చోట పడేశాడని నమ్ముతారు. దాన్ని అసి అంటారు. ఉదయం హారతి ఇక్కడ జరుగుతుంది. అస్సీ, గంగా అనే నదులు ఇక్కడ సంగతాయి. దీనినే అగ్నిదేవుడి జన్మస్థలంగా పిలుస్తారు. శతాబ్దాల క్రితం జరిగిన ఓ ప్రమాదం కారణంగా ఇక్కడున్న శివాలయం నదిలోకి ఒరిగిపోయి ఉంది. ఈ ఆలయమే ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వారణాసి ఘాట్ల యొక్క చరిత్ర సుమారు 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని నమ్ముతారు. ఇది ప్రాచీన కాలం నుంచి హిందూ మతం యొక్క ప్రధాన కేంద్రంగా ఉంది. పురాణాల ప్రకారం వారణాసి ఘాట్లు భగవాన్ శివుని యొక్క నివాస స్థలంగా పరిగణించబడతాయి. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయని హిందువులు నమ్ముతారు. మొఘల్ సామ్రాజ్యం మరియు బ్రిటిష్ కాలంలో కూడా వారణాసి ఘాట్ల యొక్క ప్రాముఖ్యత కొనసాగింది. మొఘల్ చక్రవర్తులు మరియు బ్రిటిష్ పాలకులు కూడా ఈ ప్రదేశాన్ని చాలా గౌరవించారు. వారణాసి ఓ ప్రాచీనమైన నగరం, మరణం కూడా మోక్షంగా మారే ప్రదేశం. వారణాసి భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది కేవలం ఓ నగరం మాత్రమే కాదు, భక్తి, మర్మం, చరిత్ర, ఆధ్యాత్మికత కలిసిన ఒక గొప్ప జీవన మార్గాన్ని అందించే ప్రదేశం. ఈ నగరం గంగానదికి ఆనుకొని 80కి పైగా ఘాట్లను కలిగి ఉంది. వీటిలో కొన్ని ఆరాధన కోసం, కొన్ని శివ నమస్కారాల కోసం ప్రసిద్ధి పొందాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వారణాసిలో మరణించడం లేదా ఇక్కడ దహనం కావడం అంటే మోక్షం పొందడమే. అందుకే ప్రతిరోజు వేలాది మంది భక్తులు, పండితులు, సాధువులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాచీన నగరాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఇక్కడి ఘాట్లను సందర్శించాల్సిందే.